నేను చాలా అదృష్టవంతురాలిని కదా. ఎందుకు? ఇప్పటి వరకు నాకు చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ నాకు ఎవరైనా నమ్మాలనిపించలేదు. ఫస్ట్ టైం ఆ నమ్మకం కలిగింది నేను చూడగానే, అందుకే ఓకే అనేసారు. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు, బట్ ఎందుకో తెలీదు, నాకు నువ్వే కావాలనిపించింది. ఎంతకైనా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి వాళ్ళే దొరుకుతారుగా. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే బట్ వద్దు వద్దు ప్లీజ్, వద్దు వద్దు. చంపేస్తావా? ఆగురా, చంపేస్తావారా? రౌడీవా? అమ్మాయిల మీద దాడి ఏంట్రా? దీనికి పిచ్చుల్లా కనిపిస్తున్నా, నీకేమో రౌడీలా కనిపిస్తున్నా, కానీ దాని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన లవర్ని నేను. లవ్ చేస్తే చంపడం ఏంట్రా? ప్రపంచంలో ఉన్న ఏ మొగాన్నైనా అడుగు, నా లవర్ నాకే సొంతం అంటాడు. ఇంకా ఎవరితో క్లోజ్గా మాట్లాడినా తట్టుకోలేడు. అలాంటిది నన్ను లవ్ చేస్తూనే వేరేవారితో కడుపు చేయించుకుంది. ఇలాంటి దాన్ని చంపాలా నరకాలా? పిచ్చోలా లవ్ చేశాను బాస్, చివరికి నన్నే పిచ్చోని చేసింది. లవ్ చేస్తే ఒక్కడితోనే ఉండండి, ఇలా 10 మందితో తిరిగి కడుపులు చేయించుకుంటే మా మగాళ్ళ రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ప్రేమను ప్రేమించండి, ఇలా వాడుకోకండి. ఇలా దేవునికి అమ్మాయిని దూరం చేశాడంటే ఎందుకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి రావచ్చు. గతం మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించు. లేదు బాస్, దాని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను, దాన్ని మర్చిపోలేను. చూడు బాస్, లైఫ్ అనేది ట్రైన్ జర్నీ లాంటిది. ప్రతి స్టాప్లో ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు, దిగుతుంటారు. అలాగే మన లైఫ్లో కూడా ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. బట్ ట్రైన్ ఏ స్టాప్లో ఆగినా తన పట్టాలు మాత్రం వదిలిపెట్టదు. అలాగే లైఫ్ లాంగ్ నిన్ను వదిలిపెట్టకుండా చావైన బ్రతికైనా నీతోనే ఉండే అమ్మాయి నీ లైఫ్లోకి రావచ్చు. తన గురించి వెయిట్ చేయి. ఇలాంటి అమ్మాయిని వదిలిపెట్టు. థ్యాంక్ యూ బాస్. జాగ్రత్త. సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళకేమో టైంపాస్ వాళ్ళు దొరుకుతారు, టైంపాస్ చేసే వాళ్ళకేమో సిన్సియర్ వాళ్ళు తగులుతారు. రూమ్కి వెళ్దాం పదండ్రా. పదా. ఏమైంది అలా ఉన్నావు? నేను ఎలాంటి అబ్బాయి కావాలనుకున్నానో ఆ అబ్బాయి సిద్ధువేనేమోనని డౌట్గా ఉంది. పడిపోయింది. నాకు కూడా తను నీకు పర్ఫెక్ట్ ఏమో అనిపిస్తుంది. అయితే ఒక్కి చెప్పేనా మరి? ఈ మగాళ్ళకి ముందు మనమే ప్రపోజ్ చేసామనుకో, ఇంకేమైనా ఉందా?
చచ్చేదాకా మనని వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకుంటారే. అందుకే వాడే వచ్చి ప్రపోజ్ చేసేదాకా వెయిట్ చేయి. ఏ ఏ మామ మొత్తానికి అనుకున్న సాధించేస్తున్నావురా నువ్వు. అరే మామ, నిజంగా తను కూడా నాకు పడిపోయిందంటవా? తను నీకు పడకపోతే నిన్ను చూసేందుకు నవ్వుతుందిరా పిచ్చ మహమా. అంతే అంటావా? అరే మామ, నువ్వు రెచ్చిపో, ఏమన్నా అయితే మేము చూసుకుంటాం. రే ఓ ముఖ్య గమనిక, తను నీకు రేపు ఓకే చెప్పిన తర్వాత తను ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు. ఒక్కసారి కనుక ఆడదాని ముందు బెండయ్యామనుకో, మన తప్పు లేకున్నా జీవితాంతకాలం తన చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. టేక్ కేర్. అరే మామ, అది నీ లవ్ ఓకే చేయగానే మెల్లగా నిన్ను రెచ్చగొట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయావనుకో, నీ కళ్ళల్లో నువ్వే కారం కొట్టుకున్నట్టు అవుతుంది. జాగ్రత్త. అందుకే జాగ్రత్తగా ఆలోచించి మార్నింగ్ వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఏమైనా అయితే మేము చూసుకుంటాం. తను రేపు ఓకే అంటే డబుల్ పార్టీరా మీకు. Cheers. అరే వచ్చేస్తుందిరా. ఏయ్, ఎల్రా ఎల్రా వెళ్తావు వెళ్ళు. ఎల్రా ఎల్లు. ఏయ్, చెప్పరా ఎల్లు చెప్పు. ఎల్లు ఎల్లు ఎల్లని. హలో, హాయ్. నువ్వంటే ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కాదా? అయినా నిన్ను ఏం చూసి లవ్ చేయాలరా? బైకు లేదు, బ్యాంక్లో మనీ కూడా లేదు. అమ్మాయిలు బలిసినని లవ్ చేయాలనుకుంటారు తప్ప నీలాంటి బలాదుర్గా తిరేటోడిని కాదు. నా దగ్గర డబ్బు లేకున్నా మంచి మనసు ఉంది తెలుసా నీకు? నీది ఎంత మంచి మనసు అయినా డబ్బు లేకుంటే బతికే లేదు, అది తెలుసుకో ముందు. దీని పరిస్థితి ఇంతేనేమో. హలో, ఆశా, గిఫ్ట్ కొంటున్నావా? అయినా నా బర్త్డేకి ఇంకా 2 days టైం ఉంది కదా. సరే వస్తున్నా. షిట్. ఓ దొరికింది పెట్ట. పద పద పద. ఏయ్ ఏయ్ ఏరా ఐ లవ్ యూ చెప్పావా? చెప్పరా, ఓకే అందా? లేదురా, ఇంకా 2 daysలో తన బర్త్డేరా. అదే రోజు చెప్దాను ఫిక్స్ అయ్యాను. కానీ తను చూస్తుంటే ఖచ్చితంగా ఓకే అంటదేమో అనిపిస్తుందిరా. తను పక్కా ఓకే అంటది మామ. తను ఓకే అన్న తర్వాత మాత్రం ఫుల్ పార్టీనే పార్టీ మామ. ఏమైందిరా, ముఖం డాష్లా పెట్టావు? ఇవాళ తన బర్త్డే బే, ఎలాగైనా వాళ్ళకి తనకు విషయం చెప్పాలి. కుదరదు మామ, అది అసలే లేడీస్ హాస్టల్. వాచ్మెన్ గానికి దొరికాననుకో, వాషింగ్ మిషన్ వేసిన బట్టలు లెక్క అవుతుంది నా బతుకు. నేను రాను. ఎల్లబే, ఎవరికైనా ధైర్యం ఉంటే రావచ్చు, లేకపోతే పడుకోవచ్చు. థ్యాంక్స్ రా మామ. నేను వస్తాను మామ. ఏయ్, ఏయ్, ఏయ్.